శ్రీరామ శ్రీరామ మీ జంటను చూస్తుంటే జనక మహారాజు కొలువులో శివధనస్సు విరిచి సీతాదేవిని పరిణయమాడి వస్తున్న సాక్షాత్తు ఆ సీతారాముల్లా ఉన్నారు శ్రీరామ. పూజారి గారు నేను చెప్పేది వినండి. నన్ను ఆపకండి శ్రీరామ. ఈ జంటను చూస్తుంటే శ్రీరామ సరాసరి ఆ కైలాసం నుండి వస్తున్న శివపార్వతుల్లో ఉన్నారు శ్రీరామ. పూజారి ఇంకా పూర్తి కాలేదు శ్రీరామ. ఆహా ఓహో ఓహో, ఈ జంటని ఇలా చూస్తుంటే బృందావనంలోని రాధాకృష్ణుల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది శ్రీరామ. ఇంకా ఇంకా చెప్పాలంటే శ్రీరామ ఈ జంటను చూస్తుంటే అపచారం అపచారం శ్రీరామ. పూజారి ఇక నువ్వు ఆపు. నా కూతురు ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి. ఏ సమంత, నువ్వైనా పెళ్లి కూతుర్ని నేను కాదని చెప్పొచ్చు కదా. కాళ్ళు కడుకోవడానికి ఇంతసేపా? వెంటనే వస్తే ఇదంతా జరిగేది కాదు కదా. పూజారి గారు ఏంటండి ఇది? అయ్యో అనుకున్నా శ్రీరామ. నేను అనుకుంటూనే ఉన్నా శ్రీరామ. నేనెప్పుడో అనుకున్నాను ఈ అమ్మాయి ఏంటి పెళ్లి కూతురు ఏంటి అని. అయితే శ్రీరామ నువ్వు తప్పుకో. శ్రీరామ మీరిరువురూ కలిసి ఈ నాగదేవత మీద పాలు పోస్తే పాలు నీలి రంగులో మారాలి. అలా మారితే శ్రీరామ మాది గుడ్ పెయిర్ అని మీనింగ్. అబ్బబ్బబ్బబ్బబ్బా శ్రీరామ మీరు ఏకసంధాగ్రాహి శ్రీరామ. ఏది పాలు పోయండి శ్రీరామ. కమ్ సూర్య హోల్డ్. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవగహరం సర్వలోకైకనాథం నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే ఆహారపక్షస్థల శోభికౌస్తుభం. సూర్య నేను ఒకసారి ట్రై చేస్తాను. అలాగే కానీ ఇలా ఇవ్వండి. ఓం కాలనేమినిః వీరశూరశౌర్జనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశమఃకేశిహారి కామదేవః కామపాలః కామీకాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్. సూర్య లాస్ట్, దిస్ ఇస్ లాస్ట్ ప్లీజ్. ప్రదక్షిణలు చేసేటప్పుడు వెనక్కి నడవకూడదమ్మా, ముందుకే నడవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. శ్రీరామ నేను బట్టలిచ్చింది వాళ్ళకి, ప్రదక్షిణ చేయమంది వాళ్ళని, మరి వీళ్ళేంటి ప్రదక్షిణలు చేస్తున్నారు శ్రీరామ? శ్రీరామ శ్రీరామ రత్నమాల గారి అల్లుడు ఇతనా? ముందు గుడి బయట అమ్మాయిని కూతురు కాదు కాదు అన్నారు శ్రీరామ. సరే అని
ఆవిడ కూతురు చేత ఆ అబ్బాయి చేత తతంగం అంతా చేయించాను శ్రీరామ. మరి ఇప్పుడు ఆవిడ కూతురు ఇంకో అబ్బాయితో ప్రదక్షిణలు చేయడం ఏంటి శ్రీరామ? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పూజారి గారు, మీరా శ్రీరామ? నాకు అర్థం కాంది ఒక విషయం ఉంది పూజారి గారు. నాకు ఇక్కడ అర్థం కాలేదు ఒకటి జరుగుతోంది శ్రీరామ. బా, మళ్ళీ ఎవరైనా వస్తారు. నా సందేహాన్ని తీర్చండి. నా సందేహం తీరక నేను బుర్రగొక్కుంటుంటే మధ్యలో మీరేమిటి శ్రీరామ? చూసారా చూసారా శ్రీరామ, ఈ విపరీతం ఏమిటి అర్థం కావడం లేదు శ్రీరామ. హోస్, ఇందులో అర్థం కాపోటాకేముంది? ఆ అమ్మాయే మా వజ్రపాటి వారి ఇంటికి కాబోయే పెద్ద కోడలు. అవునా శ్రీరామ? మరి అతనెవరు శ్రీరామ? ఎవరు? ఆ అమ్మాయి వెనక ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్ళాడు. అవును శ్రీరామ. అతనే ఆ అమ్మాయి కాబోయే భర్త. మరి అతనెవరు శ్రీరామ? ఎవరు? ఇతను కాని అతనెవరు? బా, వాళ్ళ గురించి మనకెందుకు కానీ ఇప్పుడు చెప్పండి పూజారి గారు. ఇందాక కూడా నేను ఆస్తిపత్రాల గురించి అంజనం వేసి చెప్పమంటే ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు. మా అత్తగారు మా వజ్రపాటి వారి ఆస్తిపత్రాలు మా అత్తగదిలో ఉన్నాయా? చెప్పండి చెప్పండి. ఆ ఆస్తిపత్రాలు మా అత్త దగ్గర ఉన్నాయంట కదా? అక్క, ఇక్కడ కూడా మొదలు పెట్టావా? మొదలు పెట్టడం ఏంటి? ఆస్తి పత్రాల గురించి పూజారి గారిని అడుగుతున్నావుగా? అడుగుతాను, అది నా ఇష్టం. ఇంటి పరువుని ఇలా వీధిలోకి తెస్తావా? చెల్లి, ఇది వీధి కాదు, గుడి. అది కాదక్క. అమ్మా, ఏంటిది? గుళ్ళో కూడా ఈ ఆస్తి గొడవలేంటి? అబ్బా, అది కాదే పద్మ, వీళ్ళు ఎలాగో చెప్పడం లేదు. అందుకే పూజారి గారు దివ్య దృష్టితో చెప్తారని. దివ్య దృష్ట నాకా? నా పిండాకుడు, నా శార్థవును. చంద్ర, ఏంటి నువ్వు ఇక్కడ? అదే ఏంటి నువ్విక్కడ? నువ్వు నాతో ప్రదక్షిణలు చేస్తున్నావేంటి? హలో, అంత సీన్ లేదు. నువ్వే నా వెనక తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నావు. చంద్ర, పిచ్చి పిచ్చి వేషాలు వైకు. సూర్య ఎక్కడా? నాకేం తెలుసు? యు నో ఎవ్రీథింగ్. సూర్య తన ప్లేస్ లో నిన్ను పెట్టి తను ఎక్కడికో వెళ్ళాడన్నమాట. ఏ, నిజం చెప్పు, మా అన్నయ్య ఏడి? షట్ అప్. వేర్ ఇస్ సూర్య? నేను అదే అడుగుతున్నాను, మా అన్నయ్య ఎక్కడా? సూర్య ఎక్కడికి వెళ్ళాడు? ఏ, మా అన్నయ్యని ఏం చేశావు? పెద్ద ఇడియట్ ఫెలో. సూర్య, చెప్పు సూర్య, నిజం చెప్పు. అసామాన్య అంటే నీకు చాలా భయం కదా? శామ్, మళ్ళీ వెనక్కి వెళ్ళావండి శామ్. వెళ్తాను, వెనక్కే వెళ్తాను. అసామాన్య అంటే నీకు భయం కదూ? చెప్పు సూర్య. శామ్, ఈ టాపిక్ వదిలేసి సామాన్య గురించి చెప్పు. తను నీతో ఏం చెప్పింది? ఏంటి అడిగావు? సామాన్య నీతో ఏం చెప్పింది? సామాన్య నాతో ఏం చెప్పింది? సామాన్య నాతో ఏం చెప్పింది? చెప్పింది చెప్పింది. అదే, ఏం చెప్పింది? ఏం చెప్పిందో చెప్పు శామ్, స్పీక్ అవుట్. అది తను నాతో సామాన్య. కమాన్ చెప్పు. అది